బుజ్జి చెప్పింది అర్థమైందిగా? అర్థమైందత్తా. సరే, నువ్వు వెళ్ళి వెయిట్ చెయ్యి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే అత్తా, నువ్వు తొందరగా వచ్చేసాయి, సరేనా? ఏంటమ్మా, ఏమన్నా కావాలా? ఏమొద్దండి, నాకు కొంచెం బయట చిన్న పనుంది. ఒక అరగంట బయటికెళ్ళొస్తాను. అయ్యో, వెళ్ళిరామ్మా. దానికి పర్మిషన్ అడగాలా ఏంటి? థ్యాంక్స్ అండి. ఇదేంటి, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు. తన గురించి కానీ తన వాళ్ల గురించి కానీ ఏమీ చెప్పలేదు. ఎప్పుడూ లేనిది ఈ రోజున సడన్గా వచ్చి బయటికి వెళ్ళాలి, పనుంది అంటుంది. తనని ఫాలో అయితే ఏమైనా విషయం తెలుస్తుందా? వెళ్దామా? అన్నా, జూబ్లీ హిల్స్ వస్తావా? బాబు, ఇప్పుడు ఒక ఆటో వెళ్ళింది కదా, ఆ ఆటోని ఫాలో చేయండి. ఎక్కడ మేడం? నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఏం బుల్లబ్బాయి, దారి తప్పొచ్చినట్టున్నావు? దారి తప్పలేదండి, దారి ఎత్తుక్కుంటూ వచ్చాను. అర్థం కాలేదు. అహల్య యాడుందో కనుక్కునే దారి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్నావని ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదండి. ఈ వెధవ ఇంకా అహల్యను వెతుకుతున్నాడన్నమాట. ఇప్పుడు అహల్య పెద్దింట్లో ఉందని తెలిస్తే తనకి ఖచ్చితంగా ప్రమాదం. ఏంది పంతులు గారు, అహల్య పేరు ఎత్తగానే నిలువున స్తంభించిపోయినారో? అహల్యనా? అహల్య ఎక్కడికెందుకు వస్తుంది? వచ్చిందా అని నేను మిమ్మల్ని అడగలేదే. అంటే అడుగుతావేమోనని. ఓహో, అంత ప్రిపేర్డ్గా ఉన్నారంటే నా బంగారం యాడుందో మీకు తెలుసన్నమాట. నాకెలా తెలుస్తుంది బుల్లబ్బాయి? ఎప్పుడో అమర్నాథ్ యాత్రప్పుడు చూశాను అంతే. నిజమేనా? నిజం బుల్లబ్బాయి. బయటేదో పనుందని చెప్పి గుడికొచ్చిందేంటి? అదేదో గుడికే వెళ్తున్నానని చెప్పొచ్చు కదా.
అమ్మా, ఈ ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడన్నా చూసారా? లేదు లేదండి, ఎప్పుడు చూడలేదు. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న ఆవిడని ఎక్కడన్నా చూసారా? లేదు, చూడలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదండి. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదు సార్. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదు సార్. బుజ్జి, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చేస్తాను. అన్నా అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? చూడలేదు బాబు. మేడం మేడం మేడం, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? ఏంటి మేడం, ఈ అమ్మాయిని చూసారా అంటే అలానే చూస్తూ ఉండిపోయారు? ఫోటో కనిపిస్తుందేమోనని చూస్తున్నా. ఆహా. ఆహా. అయ్యో సారీ మేడం, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. ఈసారి ఛార్జింగ్ పెట్టుకొని మీకు కనిపిస్తాను. పంతులు గారు, అమ్మా అహల్య, ఇలా రామ్మా. అమ్మా అహల్య, ఏంటమ్మా ఇది? ఏం జరుగుతోంది? అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన మీరు తిరిగి రాలేదని అందరూ కంగారు పడుతుంటే నువ్వు ఆ ఇంటి కోడలుగా కనిపించడం ఏంటమ్మా? ఇంతకీ మీ అమ్మమ్మ ఎక్కడా? అమ్మమ్మ చనిపోయింది పంతులు గారు. ఏంటి, తాయారమ్మ చనిపోయిందా? అవును పంతులు గారు. ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుని నా మొక్కు తీర్చుకుంటేనే గాని దీని బతుకు బాగుపడదు, దీనికి పెళ్ళవదు. అమ్మమ్మ, ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏం లేదు. మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్నేళ్లుగా నేను నీ వెనక పడుతుంటే జాలి దయ లేకుండా ఆ మిలిటరీ ఓన్ వెనకాల పడతావా? వీళ్ళిద్దరిని లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చరాశ్రుం ధారయతాం ధ్రువం
మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అయ్యో భగవంతుడా, ఎంత పనిచేసావయ్యా! మీరేమయ్యారో తెలియక బుల్లబ్బాయి నీ గురించి వెతుకుతూ మీ మామయ్యని అష్ట కష్టాలు పెడుతుంటే అంటే ఆ బుల్లబ్బాయి జైలు నుంచి విడుదలయ్యాడా? బుల్లబ్బాయికి కనబడకుండా దొంగలా తిరుగుతున్నాడమ్మా. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావమ్మా? తెలియదు పంతులు గారు. తెలియటానికి ఇంకా ఏం లేదమ్మా. ఆ భగవంతుడు ఒకటి తీసుకున్నాడంటే దానికి 10 ఇస్తాడు. మీ అమ్మమ్మని ఆ అబ్బాయిని దూరం చేసిన ఆ దేవుడు అంతకు మించి మంచి కుటుంబాన్నిచ్చాడమ్మా. మంచో చెడో ఇక నుంచి అన్నీ నీకు ఆయిల్లేనమ్మా. మరి మావయ్య? ఇప్పుడు వాడి గురించి ఆలోచించావంటే నువ్వు సమస్యల్లో ఇరుక్కుంటావమ్మా. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త తల్లి. సరే పంతులు గారు, నేను వెళ్ళొస్తాను. పంతులు గారు, అమ్మా, అమ్మమ్మకి కర్మక్రియలు కూడా జరిపించలేదు. కనీసం పిండ ప్రధానమైనా చేయించాలనుకుంటున్నాను. అలాగేనమ్మా, జరిపిద్దాం. కానీ మావయ్యతో జరిపించాలి. బంగారాజుతోనా? కొడుకుగా అది ఆయన బాధ్యత. అప్పుడే ఆవిడ ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అలాని అమ్మమ్మ చనిపోయిన విషయం మావయ్యకి తెలియకూడదు. మావయ్య తట్టుకోలేడు. అది నిజమేనమ్మా, కానీ ఎలా? సరేనమ్మా, వాడికి నేనేదో ఒకటి చెప్పి ఏర్పాట్లు చేసి నీకు కబురు పెడతానమ్మా. వాడి చేత్తోనే జరిపిద్దాం. థ్యాంక్స్ పంతులు గారు. భలే దానివమ్మా. మన మధ్య కృతజ్ఞతలేంటమ్మా? నువ్వు నా మనవరాలివమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఆ బుల్లబ్బాయి గాడు ఈ గుడి పరిసరాల్లోనే ఉన్నాడు. వాడి కంట పడకుండా వెళ్ళమ్మా. భగవంతుడా, ఇక నుంచైనా ఆ అమ్మాయి జీవితంలో కష్టాలు లేకుండా చూడు స్వామి. పంతులు గారు, నమస్కారం అమ్మా. మీరు ఇక్కడ? మీకు అహల్య తెలుసా? అహల్య? అహల్య ఎవరమ్మా? అదేంటి ఇప్పటి వరకు మాట్లాడి ఇప్పుడు ఎవరు అని అడుగుతున్నారు? మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూశాను. ఆ అమ్మాయా? మీ కోడలు కదమ్మా. మీ ఇంట్లో చూశాను. పేరు తెలీదమ్మా, అందుకే ఎవరో అని అడిగానమ్మా. తన పేరు అహల్యనా? చక్కటి పేరమ్మా. అంటే మీ ఇద్దరికి ఇంతకుముందు పరిచయం లేదా? అయ్యో లేదమ్మా. మరైతే ఇంటి నుంచి నేరుగా గుడికొచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి మీతో ఏం మాట్లాడింది? ఎందుకు మాట్లాడింది? చెప్పండి. ఏ పరిచయం లేకుండానే ఇంతసేపు మాట్లాడుకున్నారా?
అంటే అది మొన్న ఇంట్లో పూజ చేశాను కదమ్మా, ఆ తర్వాత కూడా ఏదో సమస్యలు తలెత్తాయి. అందుకని రోజు గుడి తెరిచిన తర్వాత మొదటి పూజ తన ఇల్లు ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని పూజ చేయమని చెప్పిందమ్మా. అలా చెప్పిందా? అవునమ్మా, ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. మనసు చాలా మంచిదమ్మా. మిమ్మల్ని, మీ ఇంటిని చాలా బాగా చూసుకుంటుంది. సరే పంతులు గారు, నేనొస్తాను. మంచిదమ్మా. అహల్య గారు, అహల్య గారు, అహల్య, 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 అహల్య. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అహల్య గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కుబేరా, చెప్పండి బాబు. అహల్యని ఏమన్నా చూసావా? లేదు బాబు, పొద్దున్నుంచి చూడలేదు. ఓం నమ శివాయ. అక్క, అహల్య, అహల్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్క, అక్క, ఏంటి? అహల్యని ఏమన్నా చూసావా? ఆవిడ గారికి నన్ను ఏమైనా కాపలా పెట్టావా? నన్ను అడుగుతున్నావు అంటే మీరేమన్నా తనని... అంటే 24 గంటలు నీ పెళ్ళంతో గొడవ పడ్డమే నా పనా? ఆమెకి చీమ కుట్టినా దోమ కుట్టినా దానికి కారణం మేమే అన్నట్టు నిలదీస్తున్నావు. అవంతిక, తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే లేదని చెప్పు. నాకు తెలీదు. అమ్మా, 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 అహల్య కనిపించట్లేదమ్మా. నువ్వేమన్నా చూసావమ్మా? అమ్మా, అమ్మా, నువ్వేమన్నా చూసావా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. అహల్యని ఏమన్నా చూసావా? కుబేరా, కుబేరా, చెప్పండి అమ్మగారు. అహల్య గుడికెళ్ళింది, వచ్చేస్తుందని చెప్పు. అలాగే అమ్మా. అదిగో అహల్యమ్మ గారు వచ్చినట్టున్నారు.